హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ భాగంలో ఫిబ్రవరి 11 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈ రోజు నుండి మేము డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో మా వీడియోస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే జాతీయ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇలవనీల్. ఇక్కడ మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇలవనీల్. అంటే నేషనల్ షూటింగ్ సెలక్షన్స్ ట్రయల్స్ ఉంటాయి కదండి, దానికి ట్రయల్స్ జరిగాయి. ఇక్కడ మనం టాపిక్లో చూసుకున్నట్లయితే జాతీయ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా మహిళల 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ టీ ఫైనల్స్లో ఇలవనీల్ వలరివన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. మన ప్రపంచ నెంబర్ 1 స్థానంలో అయితే ఇలవనీల్ గారు ప్రజెంట్ ఉండడం అయితే జరిగింది. ఆమెకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూసుకున్నట్లయితే 253 పాయింట్లు స్కోర్ చేసిన ఈమె 253 పాయింట్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. ఈమె కన్నా ముందు ఎవరున్నారు అంటే అపూర్వి చందెల గారు ఉండడం అయితే జరిగింది. ఆమె పాయింట్స్ వచ్చేసి 252.9. దీన్ని ఈవిడ స్కోర్ క్రాస్ చేసిందనమాట. ఇప్పుడు మనం ఈ టాపిక్కి క్విక్ రివ్యూ చూసుకుందాం. అసలు ఏమిటి ఉద్దేశం ఏంటంటే జాతీయ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇలవనీల్. ఇలవనీల్ గారైతే ప్రపంచ నెంబర్ 1 స్థానంలో ప్రజెంట్ ఉండడం జరిగింది. ఈమె ఏ ప్రాంతానికి చెందిన పర్సన్ అంటే మన ఇండియాలో తమిళనాడు చెందిన పర్సన్. తమిళనాడు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి మనకి ఒకసారి ఫాస్ట్గా స్టాటిస్టిక్ పాయింట్లో ఏవైతే తమిళనాడు గురించి ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ టాపిక్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి తమిళనాడు సీఎం చూసుకుందామండి. తమిళనాడు సీఎం ఎవరండి? పళనిస్వామి గారు అయితే ఉండడం జరిగింది. పళనిస్వామి ప్రజెంట్ తమిళనాడు సీఎం. నెక్స్ట్ వచ్చేసి సీఎం అయిపోయింది. నెక్స్ట్ గవర్నర్ ఏంటి అంటే ఎవరండి? బన్వారీలాల్ పురోహిత్ గారు అయితే ప్రజెంట్ తమిళనాడు గవర్నర్ అండి. ప్రజెంట్ తమిళనాడు సీఎం అని అడిగితే పళనిస్వామి గారు, ప్రజెంట్ తమిళనాడు గవర్నర్ అడిగితే బన్వారీలాల్ పురోహిత్. మనకందరికి తెలిసిందే తమిళనాడు క్యాపిటల్ వచ్చేసి చెన్నై అండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ప్రముఖ ఉక్కు రంగ వ్యాపార సంస్థ ఆర్సెలర్ మిట్టల్ సిఇఓగా ఆదిత్య మిట్టల్ నియామకం. సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రముఖ ఉక్కు రంగ వ్యాపార సంస్థ ఆర్సెలర్ మిట్టల్. ఇక్కడ మనకు లోగో చూడండి ఒక్కసారి, ఆర్సెలర్ మిట్టల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఉక్కు రంగ వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్ తనయుడు. లక్ష్మీ మిట్టల్ వారి కొడుకే ఆదిత్య మిట్టల్ గారు. ఈ ఆదిత్య మిట్టల్ గారు అయితే ప్రపంచ ఉక్కు రంగ వ్యాపార సంస్థ అంటే వరల్డ్స్ లీడింగ్ స్టీల్ అండ్ మైనింగ్ కంపెనీ, దాంట్లో ఈయన సిఇఓగా అయితే సెలెక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంపెనీలో ముఖ్య ఆర్థిక అధికారిగా సిఎఫ్ఓగా ఉన్న ఆదిత్య ఇకపై ముఖ్య కార్యనిర్వహణ అధికారి అంటే సిఇఓగా వ్యవహరించనున్నారు. ఈయన సిఇఓ కన్నా ముందు ఏం చేశారంటే సిఎఫ్ఓగా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ డైరెక్టర్ బోర్డును ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, అంటే ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ సిఇఓ ఎవరు అని అడిగితే ఆదిత్య మిట్టల్ గారు అయితే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే డైరెక్టర్ బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు అని కూడా క్వశ్చన్ రావడం అయితే జరుగుతుంది. అది లక్ష్మీ మిట్టల్ గారు అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ టాపిక్కి మనం క్విక్ రివ్యూ చూసుకున్నట్లయితే ప్రముఖ ఉక్కు రంగ వ్యాపార సంస్థ ఆర్సెలర్ మిట్టల్ సిఇఓగా ఆదిత్య మిట్టల్ నియామకం. ఈ టాపిక్ మీద 2 క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుందండి. ఒకటైతే ఆర్సెలర్ మిట్టల్ సిఇఓ ఎవరు అని క్వశ్చన్, అది ఆదిత్య మిట్టల్ గారు అయితే ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే డైరెక్టర్ బోర్డును ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు అని ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం లక్ష్మీ మిట్టల్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా నిలిచిన మానస వారణాసి. ఇది చాలా చాలా ఫేమస్ అండి ఈ మధ్య కరెంట్ అఫైర్స్, బాగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అదేంటి అంటే తెలంగాణకు చెందిన వారణాసి అనే ఇంజనీర్, మన తెలంగాణకు సంబంధించిన వారణాసి అనే ఇంజనీర్ బుధవారం రాత్రి విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా అవతరించారు. ఇక్కడ ఫెమినా వారు నిర్వహించే మిస్ ఇండియా వరల్డ్లో ఎవరు విన్ అయ్యేవారు అంటే మానస వారణాసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈమె తెలంగాణ చెందిన పర్సన్. నెక్స్ట్ హర్యానాకు చెందిన మనికా షియోకాను
హర్యానాకు చెందిన మనికా షియోకాండ్ నేను గుర్తుపెట్టుకోండి, మనికా షియోకాండ్ విఎల్సిసి ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా ప్రకటించగా. సో విఎల్సిసి ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా ఎవరు అంటే మనికా షియోకాండ్. ఈవిడ ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ అని అడిగితే హర్యానా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, హర్యానా. ఇక్కడ హర్యానా టాప్ వచ్చింది కాబట్టి హర్యానా గురించి మనం స్టాటిక్ జీకే పాయింట్లో ఇంపార్టెంట్ చూద్దాము. ఏంటి అంటే హర్యానా సీఎం గవర్నర్ చూద్దామండి. హర్యానా సీఎం అండ్ ఇక్కడ హర్యానా సీఎం చూసుకున్నట్లయితే మనోహర్ లాల్ ఖట్టర్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, హర్యానా సీఎం వచ్చేసి మనోహర్ లాల్ ఖట్టర్. నెక్స్ట్ గవర్నర్ దేనికి హర్యానా గవర్నర్ ఎవరు అంటే సత్యదేవ్ నారాయణ గారైతే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్కి చెందిన మన్యా సింగ్ విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్ అన్నమాట, సెకండ్ అనమాట, రన్నరప్గా నిలిచారు. సో మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ వచ్చిందండి. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి లక్నో అండి. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ మనకు అందరికీ తెలిసిందే లక్నో. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. నెక్స్ట్ సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ అండి. సీఎం ఎవరండి? యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఎవరో చూద్దాము. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఎవరండి? ఆనందీబెన్ పటేల్ గారైతే ఉండడం జరిగింది. ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ అండి. ఈ టోటల్ టాపిక్కి మనం క్విక్ రివ్యూ చూసుకుందామండి. ఒక్కసారి మనం క్విక్ రివ్యూ చూసుకున్నట్లయితే విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా నిలిచిన వారణాసి. ఈవిడ ఈ ప్రాంతానికి చెందిన పర్సన్ అడిగితే తెలంగాణ. ఏంటండి? తెలంగాణ ఆన్సర్ అవుతుంది. సో ఈ టోటల్ టాపిక్ మీద మనకు చాలా స్టాటిక్ పాయింట్స్ వచ్చాయండి. ఒక్కసారి మనం అది రిపీట్ చేద్దాము. హర్యానా క్యాపిటల్ మనకు తెలిసిందే చండీగఢ్. హర్యానా క్యాపిటల్ చండీగఢ్ అండ్ ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. హర్యానా సీఎం వచ్చేసి మనోహర్ లాల్ ఖట్టర్ అండ్ గవర్నర్ వచ్చేసి సత్యదేవ్ నారాయణ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ చూసుకుందామండి. ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ గారు అండ్ గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్ గారు. సో ఈ టాపిక్ మీద చాలా స్టాటిక్ పాయింట్స్ వచ్చాయండి, ఒక్కసారి చూసుకోండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ యునాని దినోత్సవంగా ఫిబ్రవరి 11. సో వరల్డ్ యునాని డే ఎప్పుడు జరుపుకుంటారండి? ఫిబ్రవరి 11న అయితే జరుపుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మనకి ఫిబ్రవరి 11న యునాని దినోత్సవం జరుపుకుంటారు. సో దీనికి మెయిన్ ఎందుకు జరుపుకుంటారో ఒకసారి చూద్దాము. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ప్రపంచ యునాని దినోత్సవంగా జరుపుకుంటారు. గొప్ప యునాని పండితుడు, సామాజిక సంస్కర్త హకీమ్ అజ్మల్ ఖాన్, ఇక్కడ జాగ్రత్త చూడండి, హకీమ్ అజ్మల్ ఖాన్ యొక్క జయంతి సందర్భంగా జరుపుకుంటారు. సో ఎవరైతే హకీమ్ అజ్మల్ ఖాన్ యొక్క జయంతి సందర్భంగా జరుపుకుంటారు. ఎవరైతే హకీమ్ అజ్మల్ ఖాన్ ఉన్నారో వారి బర్త్డే సందర్భంగా మనకి యునాని దినోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది. అతను యునాని వైద్య విద్యావేత్త మరియు యునాని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో శాస్త్రీయ పరిశోధన స్థాపకుడు. సో చాలా ఫేమస్ పర్సన్ అండి. యునాని సిస్టంలోని ఔషధంల ద్వారా ఆరోగ్య సంరక్షణ డెలివరీ గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు గుర్తించబడింది. ఇది నివారణ తత్వశాస్త్రం. సో ఇక్కడ తత్వశాస్త్రం అంటే ఏంటో కాదండి, తత్వశాస్త్రం అంటే సో ఇక్కడ తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ అండి. తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ, దాంట్లో చాలా నిపుణులు అన్నమాట. ఇది భారతదేశంలో చాలా సంవత్సరాలుగా దీనిని ఉపయోగించబడుతుంది. ఈరోజు అరబ్బులు మరియు పర్షియన్లు భారతదేశం ప్రవేశపెట్టిన యునాని ఔషధం యొక్క సాధనలో మన దేశం ప్రముఖ దేశాలలో ఒకటి అన్నమాట. సో ఏం లేదండి, చాలా సింపుల్ టాపిక్. ఒక్కసారి చూసుకుందాం క్విక్ రివ్యూ. ప్రపంచ యునాని దినోత్సవం అయితే ఫిబ్రవరి 11 అయితే మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచవ్యాప్తంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 11 వరల్డ్ యునాని డే. సో ఇక్కడ మనం ఒకసారి ఇమేజ్ చూడండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డు గెలుచుకున్న రాబర్ట్ ఇర్విన్. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ప్రసిద్ధ వన్యప్రాణి ఆస్ట్రేలియన్
జూ కీపర్ మరియు వన్యప్రాణి నిపుణుడు. స్టీవ్ ఇర్విన్ కుమారుడు రాబర్ట్ ఇర్విన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డ్ పోటీలో మొదటి బహుమతి సాధించాడు. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే రాబర్ట్ ఇర్విన్. ఇది చాలా ఈ మధ్య ఉన్న చాలా ఫేమస్ కరెంట్ అఫైర్ అండి, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి, ఒక్కసారి చూసుకోండి మీరు. నేమ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ ఇర్విన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డ్. సో ఇక్కడ చూడండి మొదటి బహుమతి సాధించాడు. ఈయన వినాశకరమైన ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్ యొక్క చిత్రాన్ని క్లిక్ చేశాడు. ఇదే అండి, ఈ చిత్రాన్ని అయితే క్లిక్ చేయడం జరిగింది, అందుకే అతనికి ఆ ప్రైజ్ వచ్చింది. మరియు గత సంవత్సరం ఇందులో నామినేట్ అయ్యాడు. సో కిందటి సంవత్సరం కూడా నామినేట్ అయ్యాడంట. క్వీన్లాండ్లోని కే పార్క్ స్టీవ్ ఇర్విన్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ సమీపంలో. సో ఇది ఒక్కసారి చూసుకోండి, కే పార్క్లోని స్టీవ్ ఇర్విన్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ దగ్గర అయితే ఈయన క్లిక్ చేయడం అయితే జరిగింది. తర్వాత అక్టోబర్ 2020లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడంలో సహాయపడడానికి రాబర్ట్ తన క్లిక్ ఓటు వేయమని నెటిజన్ల కోర. సో ఇది ఒక టాపిక్ అంటే ఒక్కసారి చూడండి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అని అంటే రాబర్ట్ ఇర్విన్ గారు. సో క్వశ్చన్ ఎలా అయినా ఫ్రేమ్ కావచ్చు, రాబర్ట్ ఇర్విన్ గారు ఏ అవార్డుని గెలుచుకున్నారని కూడా రావచ్చు. సో ఇక్కడ మనం ఒక్కసారి ఈ టాపిక్ క్విక్ రివ్యూ చూసుకుందామండి. ఏమిటి అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డ్ గెలుచుకున్న రాబర్ట్ ఇర్విన్ ఎవరు అంటే రాబర్ట్ ఇర్విన్ గారు. సో ఇతను ఏ కంట్రీకి చెందిన పర్సన్ అని కూడా ఎగ్జామ్లో అడగచ్చు. అంటే ఆస్ట్రేలియన్ అండి, ఇతను ఒక ఆస్ట్రేలియన్ పర్సన్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రోజు కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.